వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి మనకు ఉన్నటువంటి పేపర్ 2లో ఉన్న 6 టాపిక్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంటు, బేసిక్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, వీటిలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని చూస్తున్నాం. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో భాగంగా అంతకుముందు బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో మనం వివిధ రకాల విషయాలను డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ ఇండస్ట్రీ, వాట్ ఈజ్ స్టేట్, వాట్ ఈజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ చూసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ సబ్ టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. దీంట్లో భాగంగా అసలు మోటివేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి, స్టాఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, లైన్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఇట్లా ఈ ఆర్గనైజేషన్స్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మోటివేషన్స్ ఎలా ఉపయోగపడతాయి, ఆ మోటివేషన్కి సంబంధించి రకరకాల థియరీస్ కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మోటివేషన్ థియరీస్లోనే ఒక మోటివేషన్ థియరీ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా లీడర్షిప్ మోడల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లీడర్షిప్ మోడల్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, ఇది కూడా ఈ టాపిక్ నుంచి కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ లీడర్షిప్ మోడల్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఏంటి అనేది ఇప్పుడు క్లాస్ చెప్పుకున్న తర్వాత ఒకసారి గమనిద్దాం. రైట్, ఒకసారి విద్యార్థులు గమనించండి. ఎవరైతే ఇంజనీరింగ్ మరియు డిప్లొమా చేసి ఉంటారో, ఇంజనీరింగ్ మరియు డిప్లొమా చేసిన అభ్యర్థులకి సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ తప్ప ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఎనీ బ్రాంచ్ అభ్యర్థులైనా సరే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. చాలామంది అభ్యర్థులు కోర్ సబ్జెక్టులు అయినటువంటి ఈ కోర్ జాబ్లు అయినటువంటి ఏడబ్ల్యూఎస్ కానీ, ఏపీఎస్సి నిర్వహించే ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ, లేకపోతే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, వీటికి సంబంధించి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు చాలామంది గేట్ ప్రిపేర్ అవుతుంటారు, ఐఈఎస్ ప్రిపేర్ అవుతుంటారు. వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ మీద బాగా పట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇంజనీరింగ్ ఓరియంటెడ్ జాబ్స్కి వాళ్ళు మంచి పోటీ ఇవ్వగలుగుతారు. అదే ఈ విషయానికి వచ్చేసరికి, ఐపీఓ విషయానికి వచ్చేసరికి పేపర్ 1 జనరల్ స్టడీస్ అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కామనే. ఇది పేపర్ 2 వచ్చేసరికి ఇక్కడ కోర్ లేదనమాట. కాబట్టి అందరూ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు దీనికి పోటీ పడడానికి, వాళ్ళు మీకు మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ పేపర్ 2లో ఉన్నదంతా కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంటు, అలానే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది అందరికీ ఒకే విధమైనటువంటి పోటీని ఇవ్వగలిగేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీన్ని కొంచెం స్ట్రాటజిక్గా, తెలివిగా, చాకచక్యంగా దీన్ని ప్రిపేర్ అవుతారో, 95 పోస్టులు ఉన్నాయి. కాబట్టి పెద్ద రిక్రూట్మెంటు 2011లో విభజనకు ముందు, ఆంధ్ర తెలంగాణ విభజనకు ముందు 116 పోస్టులతో నోటిఫికేషన్ పడింది. ఆ తర్వాత ఇదే పెద్ద రిక్రూట్మెంటు, చాలా మంచి అవకాశము. శాలరీ కూడా గ్రూప్ 1 కంటే బేసిక్ శాలరీ ఎక్కువ ఉంది, 54,000 ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ పేపర్ 2 ఐపీఓ పేపర్ 2 క్లాసెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు చూడొచ్చు. రైట్, అదేవిధంగా దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి గైడెన్స్ ఇవ్వడం కోసం మన యాప్లో క్లాసెస్ రన్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్లో, అలానే డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు, మన వాట్సాప్ ఫోన్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అయినా కానీ వాట్సాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఒక మంచి అవకాశం. స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా, తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. సక్సెస్ఫుల్గా మీరు తక్కువ పోటీతోటి, తక్కువ కష్టంతో తెలివిగా మీరు మంచి జాబ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, క్లాస్లోకి వెళ్దాం. రైట్, అంతకుముందు మనం అబ్రహాం మాస్లోస్ నీడ్స్ హైరార్కీ థియరీ అలాంటివన్నీ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వీటిలో మిగిలిపోయినటువంటి థియరీ ఏంటంటే హెజ్బర్గ్స్ 2 ఫ్యాక్టర్ థియరీ. హెజ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ అంటారనమాట. హెజ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్. ఈ హెజ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్లో మనం ప్రధానంగా 2 ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి హైజీన్ ఫ్యాక్టర్స్, 2 మోటివేషన్ ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ ద్వారా ఈ హెజ్బర్గ్స్ మోటివేషన్ థియరీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో గమనిస్తాం అన్నమాట. రైట్, ఇతను యాక్చువల్గా 1959కి సంబంధించిన ఫెడరిక్ హెజ్బర్గ్ ప్రపోజ్డ్ 1959లో ఈ ఫెడరిక్ హెజ్బర్గ్ అనే ఆయన ఈ 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్ అనే దాన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట.
రైట్. అసలు ఏంటి ప్రధానంగా ఏముంటుంది ఈ హెచ్బర్గ్ మోటివేషన్ థియరీలో అంటే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 సపరేట్ సెట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి సంతృప్తి చెందడం సంతృప్తి చెందకపోవడం అనేది 2 అంశాల ప్రాతిపదికన ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఏంటి ఆ 2 అంశాలు అంటే ఇతను ఏం చెప్తాడంటే ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని సిద్ధాంతాన్ని కొత్తగా ఎలా ఆవిష్కరించిందంటే సాటిస్ఫాక్షన్కి మనం మామూలుగా చెప్పుకునేది డిస్సాటిస్ఫాక్షన్ కదా. ఈయన ఏం చెప్తాడంటే సాటిస్ఫాక్షన్కి ఆపోజిట్ నో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అని చెప్తాడు. డిస్సాటిస్ఫాక్షన్కి ఆపోజిట్ ఏంటంటే నో డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్తాడు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ అండ్ నో సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్ అండ్ నో సాటిస్ఫాక్షన్ అనే ప్రాతిపదికన మోటివేషన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటాడు. మాస్లాసా, హెచ్బర్గా, ఎర్గ్ థియరీనా, ఎక్స్ అండ్ వై థియరీనా అని అడుగుతాడు. అప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ థీమ్ ఆఫ్ మోటివేషన్ థియరీని ఏ శాస్త్రవేత్త చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఈ 4టిని గుర్తుంచుకోండి. రైట్. అయితే హెచ్బర్గ్ ప్రకారం మోటివేషన్ 2 రకాలుగా ఉంటుంది అనుకున్నాం కదా. ఆ 2 రకాలు ఏంటి? హైజీనిక్ ఫ్యాక్టర్స్ బేస్ మీద మోటివేషన్ ఉంటుంది, అలానే మోటివేషనల్ ఫ్యాక్టర్ మీద మోటివేషన్ ఉంటుంది అనుకున్నాం కదా. ఏంటి అసలు హైజీనిక్ ఫ్యాక్టర్స్? ఒక ఎంప్లాయీ సంస్థలో పనిచేసేటప్పుడు సాటిస్ఫైడ్ వర్షన్లో తను వర్క్ చేయడానికి, ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి, సంస్థ యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి, అతను వర్క్ చేయడానికి ఏ విధంగా ఈ హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి అనేది చూద్దాం. యాక్చువల్గా మనం మామూలుగా తెలుగు మీనింగ్ ప్రకారం అంటే అసలు హైజీనిక్ అంటే ఏంటి? శుభ్రంగా ఉండడం. అంటే దీని అర్థం యాజ్ ఇట్ ఈజ్ అర్థం, దాని అర్థం అదని కాదు. అసలు ఏంటి హైజీనిక్ ఫ్యాక్టర్స్ అంటే అసంతృప్తి రగలకుండా ఉండేందుకు ఏ అయితే కంపెనీ ఉద్యోగులకి వస్తువులు కల్పిస్తుందో వాటిని హైజీనిక్ ఫ్యాక్టర్స్ అంటారు. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నెసరీ టు ప్రివెంట్ డిస్సాటిస్ఫాక్షన్. అసంతృప్తి రాకుండా ఉండేందుకు కంపెనీ ఉద్యోగులకు ప్రొవైడ్ చేసే వస్తువుల్ని హైజీనిక్ ఫ్యాక్టర్స్, హైజీనిక్ వస్తువులు అని అంటారు అన్నమాట. దేర్ ప్రెజెన్స్ డస్ నాట్ క్రియేట్ మోటివేషన్ బట్ దేర్ అబ్సెన్స్ క్రియేట్స్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ వస్తువులు, ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించడం వల్ల వాళ్ళు మోటివేట్ అయితే అవ్వరు, కానీ డిస్సాటిస్ఫాక్షన్ అవ్వరు, అసంతృప్తి చెందకుండా ఉంటారు అనమాట. అసంతృప్తి చెందకుండా ఉండడం కోసం కంపెనీ ఉద్యోగులకు ప్రొవైడ్ చేసే వస్తువుల్ని, సదుపాయాల్ని హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మోటివేషన్ థియరీలో మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏంటి అసలు అసంతృప్తి చెందకుండా ఉండడం కోసం కంపెనీ ఉద్యోగులకు అందించే సదుపాయాలు ఏంటంటే పే. శాలరీ షుడ్ బి ఫెయిర్ అండ్ రీజనబుల్ అండ్ కాంపిటేటివ్. ఉద్యోగులు చెల్లించే జీతం అనేది ఫెయిర్గా ఉండాలి, తగినంతగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. వారి దగ్గర 12 గంటలు పని చేయించుకొని ఇంకా తక్కువ ఇవ్వడము, లేకపోతే పని గంటలు ఇంకా ఎక్కువ చేయించుకోవడము, పనికి తగ్గట్టు వేతనం ఉండకపోవడము, అలానే జెండర్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ, మహిళలకి పురుషులకి వేరు రకాల వేతనం ఇవ్వడం, ఇలాంటివి అనేది ఉండకూడదు అన్నమాట. బయట పోటీ కంపెనీలు ఏ విధంగా అయితే మీకు శాలరీస్ ఇస్తున్నాయో దానికి తగ్గట్టు శాలరీస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వేతనం అనేది రీజనబుల్గా ఫెయిర్గా ఉన్నప్పుడు అతను డిస్సాటిస్ఫై అవ్వకుండా ఉంటాడు అన్నమాట. అదేవిధంగా కంపెనీ పాలసీస్ క్లిష్టంగా, క్లియర్ కట్గా, స్ఫటిక సదృశ్యంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎంప్లాయీస్కి సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. రైట్. అలానే ఫ్రింజ్ బెనిఫిట్, అదనపు ప్రయోజనాలు ఉండాలి. అదనపు ప్రయోజనాలు అంటే ఓన్లీ శాలరీ మాత్రమే కాదు, ఏదైనా ప్రమాదం జరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగుండదు, అలాంటి సందర్భంలో వాళ్ళ శాలరీ సరిపోదు కాబట్టి ఆ శాలరీ మీదే ఆధారపడే కుటుంబాలకి మెడికల్ బెనిఫిట్స్ ఉండాలి, అలానే ఇన్సూరెన్స్ ఉండాలి, అలానే వెల్ఫేర్ బెనిఫిట్స్, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ పిల్లల చదువులకి లోన్స్ ఇవ్వడం, అట్లాంటి అదనపు ప్రయోజనాలు ఉండాలన్నమాట. ఫిజికల్ వర్కింగ్ కండిషన్, పని పరిస్థితులు కూడా సేఫ్, క్లీన్ అండ్ హైజీనిక్గా ఉండాలి. అవి రక్షణమైనటువంటి పని పరిస్థితులు ఉండాలి, అలానే శుభ్రమైనటువంటి పని పరిస్థితులు ఉండాలి. అది అక్కడ ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఎలక్ట్రిక్ యాక్సిడెంట్స్ జరగడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ పద్ధతిగా నీట్గా ఉండాలన్నమాట. సేఫ్ అండ్ క్లీన్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఉండాలని ప్రధానంగా ఎంప్లాయీ కోరుకుంటాడు. అలా కోరుకున్నప్పుడు మాత్రమే అతను డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా వర్క్ చేయగలుగుతాడు అని ఈ హెచ్బర్గ్ మోటివేషన్ థియరీ తెలియజేస్తుంది అన్నమాట. రైట్. అదేవిధంగా స్టేటస్, హోదా, ఎంప్లాయీస్ షుడ్ రిసీవ్
ప్రాపర్ పొజిషన్ అండ్ రెస్పెక్ట్, తన క్వాలిఫికేషన్ తగ్గట్టు తన వర్క్ సంబంధించి తన కష్టానికి సంబంధించి అతనికి సరైనటువంటి హోదాని ఆ ప్లేస్లో అతనికి జాబ్లో ఫిట్ చేయాలంట. అలానే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, పరస్పర సంబంధాలు, గుడ్ రిలేషన్స్ షుడ్ బి ఎగ్జిస్ట్ విత్ ద సుపీరియర్, పియర్స్ అండ్ సబార్డినేట్స్. తన కింద పనిచేసే వాళ్ళకి కానీ, తనతో పాటు పనిచేసే వాళ్ళకి కానీ, తన పై అధికారులతో కూడా హెల్తీ రిలేషన్స్ ఉండేలాగా కంపెనీ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే ఎంప్లాయీ డిస్సాటిస్ఫై అవ్వకుండా సాటిస్ఫై అయ్యి కంపెనీ కోసం సమర్థవంతంగా పనిచేసేలాగా తన పూర్తి ఎక్స్టెన్స్ ఆఫ్ క్యాపబిలిటీ తోటి వర్క్ చేసేలాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఏం లేదు, ఇవంతా లోతైన డెప్త్ కాన్సెప్ట్స్ కానీ, ఇదేదో ట్రిగ్నామెట్రీ, ఏదో మ్యాట్రిక్స్, ఈ లోతైన కాన్సెప్ట్ కాదు, ఇది కంప్లీట్గా థియరీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనమాట. దీని నుంచి మామూలుగా స్టేట్మెంట్స్ అడిగి వాటిలో నుంచి ఏది కరెక్ట్ ఏది తప్పు అడుగుతున్నమాట. మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయో, ఏదైతే ఆప్టిమిస్టిక్ ఆశావాద దృక్పథంతో ఉండే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఏవైతే నెగిటివ్ స్టేట్మెంట్స్, ఏదైతే పెసిమిస్టిక్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి తప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. జాబ్ సెక్యూరిటీ ఉండాలి. ఎంప్లాయీ షుడ్ ఫీల్ సెక్యూర్ అబౌట్ దేర్ ఎంప్లాయ్మెంట్. నా ఉద్యోగం ఉంటుంది, ఏం కాదు, కంపెనీ స్టాండర్డ్గా ఉంది అనే ఫీలింగ్ తనలో ఉండాలి. అంతేగాని ఈ ఉద్యోగం ఎప్పుడు ఊడిద్దో ఏంటో అనే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు. రైట్. ఎంప్లాయీ షుడ్ ఫీల్ సెక్యూర్ అబౌట్ దేర్ ఎంప్లాయ్మెంట్. హైజీనిక్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అవాయిడ్ డిస్సాటిస్ఫాక్షన్ బట్ డు నాట్ క్రియేట్ లాంగ్ టర్మ్ మోటివేషన్. అయితే ఈ మోటివేషన్ అయితే క్రియేట్ చేయవు, కానీ అసంతృప్తి అవ్వకుండా ఆపడానికి పై ఫ్యాక్టర్స్ అంటే పే ఇవ్వడము, రిలేషన్స్ మెయింటైన్ చేయడము, రైట్, హైజీనిక్ జాబ్ సెక్యూరిటీస్ ఇవ్వడము, లేకపోతే ఇవన్నీ కూడా డిస్సాటిస్ఫై అవ్వకుండా చూడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. రైట్. తర్వాత మోటివేషన్ ఫ్యాక్టర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మోటివేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సంతృప్తిని కలగజేసేవి, అలానే ఎంప్లాయీని బాగా పనిచేసేటట్టు ఎంకరేజ్ చేసే వాటిని మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. దీస్ ఫ్యాక్టర్స్ క్రియేట్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంకరేజ్ ఎంప్లాయ్మెంట్ టు పర్ఫామ్ బెటర్. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ద వర్క్ ఇట్ సెల్ఫ్. మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి? రికగ్నైజేషన్, తను బాగా వర్క్ చేస్తుంటే తనకి ప్రమోషన్ ఇవ్వడము, తనకి శాలరీ పెంచడము, ఇటన్నీ కూడా గుర్తింపునివ్వడం అనేది అతనికి మోటివేషనల్ ఫ్యాక్టర్గా పనిచేసి సాటిస్ఫాక్షన్ తోటి ఇంకా బాగా పనిచేయడానికి సహకరిస్తూ ఉంటాయి. ఎంప్లాయీ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. అచీవ్మెంట్, ఏదైనా సాధించిందనుకో, ఏదైనా సాధించేలాగా ఉండేటట్లు కూడా అక్కడ పని పరిస్థితుల్ని కల్పించడం అనేది కంపెనీ యొక్క ఉద్దేశమై ఉండాలన్నమాట. రైట్. అదేవిధంగా ఎంప్లాయీ షుడ్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ ఇన్ దేర్ వర్క్. గ్రోత్ అండ్ ప్రమోషన్, ఇక్కడ చూసినట్లయితే గ్రోత్ అండ్ ప్రమోషన్ అంటే ఎంప్లాయీ ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు సంవత్సరానికి దానికి సంబంధించి వృద్ధి ఉండాలి, ఆ జాబ్లో ప్రమోషన్స్ వస్తుండాలి, శాలరీ పెరుగుతూ ఉండాలి. అట్లాంటప్పుడే తను మోటివేట్ అవుతాడనమాట. దేర్ షుడ్ బి ఆపర్చునిటీస్ ఫర్ క్లియర్ అడ్వాన్స్మెంట్. ముందు స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తేనే మోటివేట్ అవుతూ ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయీ షుడ్ గివెన్ అథారిటీ అండ్ అకౌంటబిలిటీ. వాళ్ళకి ఒక బాధ్యత ఉండాలి. నువ్వు కూలోడివి, నువ్వు కార్మికుడివి, నువ్వు నా కింద పనిచేసేవాడివి అనే తక్కువ భావన ఉండకుండా వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత నీదయ్యా, ఇది నువ్వు నెరవేర్చాలి, ఈ పని వరకు నువ్వే యజమానివి, ఈ పని వరకు నువ్వే లీడర్వి అని వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను అప్పచెప్పాలన్నమాట. దెన్ అప్పుడు వాళ్ళు దానికి అథారిటీగా ఫీల్ అయ్యి దానికి జవాబుదారీగా ఉండడానికి మోటివేట్తో పనిచేస్తారన్నమాట. ఎంప్లాయీ షుడ్ గివెన్ అథారిటీ అండ్ అకౌంటబిలిటీ. రైట్. మీనింగ్ఫుల్ వర్క్, ద వర్క్ షుడ్ బి ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ అండ్ రివార్డింగ్. ఏదో మోసధోరణిలో కాకుండా ఆ వర్క్ అనేది వాళ్ళకి కొత్తగా రోజు కొత్తగా ఎంతూజియాజం క్రియేట్ చేసేలాగా ఉండాలి ఉంటుందన్నమాట. మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ ద సాటిస్ఫాక్షన్ అండ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. మోటివేషన్ ఫ్యాక్టర్స్ అనేది సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా హైజీనిక్ ఫ్యాక్టర్స్ అనేది డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండడానికి ఉపయోగపడతారు. రైట్. అయితే ఏంటి అసలు డిఫరెన్స్ బిట్వీన్ హైజీనిక్ ఫ్యాక్టర్స్ అండ్ మోటివేషన్ ఫ్యాక్టర్స్? హైజీనిక్ ఫ్యాక్టర్స్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా ఉంటాయి, ఇదేమో సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా ఉపయోగపడతాయి. రిలేటెడ్ టు ద వర్క్ ఎన్విరాన్మెంట్, హైజీనిక్ ఫ్యాక్టర్స్ పని వాతావరణానికి సంబంధించి, ఇటు ద వర్క్ ఇట్ సెల్ఫ్ అసలు పనికి సంబంధించిన అన్నమాట. ఇది ఎక్స్టెన్సివ్ ఫ్యాక్టర్స్, ఈ ఇంటర్నెసివ్ ఫ్యాక్టర్స్ అంతర్గతమైనవి, అంతే కదా. పే పెంచడము, లేకపోతే రికగ్నైజేషన్, ఇవన్నీ ఎక్స్టెన్సివ్ ఫ్యాక్టర్స్. ఇది ఇంటర్నెసివ్ ఫ్యాక్టర్స్. మోటివేషన్ అనేది అంతర్గతంగా పుట్టే భావన అన్నమాట.
మెయింటైన్ ఎంప్లాయీ మోరల్, ఇంప్రూవ్స్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్. మోరల్గా ప్రవర్తించేటట్లు చేయడానికి ఈ హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడితే, అతని పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి. నెసరీ ఫర్ జాబ్ మెయింటెనెన్స్, నెసరీ ఫర్ మోటివేషన్, రైట్. ఇంప్లికేషన్ ఆఫ్ హైజీనిక్ ఫ్యాక్టర్స్. అడెక్వేట్ హైజీనిక్ ఫ్యాక్టర్స్. మేనేజర్స్ షుడ్ ప్రొవైడ్ దేర్ ఫెయిర్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ అండ్ గుడ్ వర్కింగ్ కండిషన్స్ టు అవాయిడ్ డిస్సాటిస్ఫాక్షన్. అదే వాటినే మళ్ళీ సమరైజ్ చేసినట్టు చెప్తున్నా అనమాట. హైజీనిక్ ఫ్యాక్టర్స్లో భాగంగా జాబ్ సెక్యూరిటీ, శాలరీ ఉండాలి, మంచి వర్కింగ్ కండిషన్స్ని కల్పించాలి అంటున్నమాట. ఎంఫసిస్ ఆన్ మోటివేషన్ ఫ్యాక్టర్స్. మోటివేషన్ ఫ్యాక్టర్స్లో భాగంగా వీటి గురించి మనం ఫోకస్ చేస్తామంటే జాబ్ రికగ్నైజేషన్, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, అభివృద్ధి, గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళకి భరోసా కల్పించడం, అవన్నీ అనమాట. దాంతో జాబ్ ఎన్రిచ్మెంట్, ఇంకా పై స్థాయికి వెళ్దామనే భరోసా కూడా వాళ్ళకు ఉండాలి. ద జాబ్ షుడ్ బి ఫుల్లీ యూటిలైజ్ ఎంప్లాయీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. తన సామర్థ్యానికి తగ్గట్టు అతను వర్క్ చేసే పరిస్థితి ఉంటేనే అక్కడ సాటిస్ఫైడ్గా ఉండగలనమాట, రైట్. మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్స్ ద ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ విధంగా ఎప్పుడైతే మోటివేట్ చెందుతారో దాని యొక్క ప్రొడక్టివిటీ పెరిగిద్ది, పర్ఫార్మెన్స్ కూడా పెరగడం జరుగుతుంది అనమాట, రైట్. ఇవి మోటివేషన్ థియరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక మోటివేషన్ థియరీ గురించి, ఆ మోటివేషన్ థియరీ యొక్క థీమ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఏంటంటే ఆ కీవర్డ్స్, ఆ టెర్మినాలజీ మీకు అర్థమవడం కోసం నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్తాను ఉంటాను. ఈ టెర్మినాలజీ అర్థమైతేనే మీరు రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్, ఆ టెర్మినాలజీ అర్థమైనప్పుడు మాత్రమే మీరు క్వశ్చన్స్ చాలా మీనింగ్స్ అర్థం అవ్వకపోయినా కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్. లీడర్షిప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ క్వాలిటీస్, మెథడ్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధమైనటువంటి లీడర్షిప్స్ ఉంటాయని చూద్దాం. అసలు లీడర్షిప్ అంటే ఏంటి అనేది ఒక మాట చెప్పేసి నీకు డైరెక్ట్గా మనకి సిలబస్లో మెథడ్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఉంది. కాకపోతే నేను అట్లా డైరెక్ట్గా వెళ్ళకుండా దానికి సంబంధించి వాట్ ఈజ్ వాట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను అన్నమాట. అయితే ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చెప్పినా కానీ ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరం, ఎంత ప్రిసైజ్గా అవసరం అనేది చెప్తున్నా. అన్వాంటెడ్ టాపిక్స్ అన్నింటిని కూడా చెప్పట్లేదు అనమాట. అన్వాంటెడ్ టాపిక్స్ చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్, అదేవిధంగా మీకు చదువుకోవడానికి అదంతా బర్డెన్గా అవుతుంది, మీకు సిలబస్ భారంగా అయ్యి మీరు ఫోకస్ చేయాలన్నమాట. కాబట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ సిలబస్ పిన్ పాయింటెడ్గా నేను క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇది గమనించండి. అలా చదువుకుంటేనే, ప్రిసైజ్గా చదువుకుంటేనే, గురి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేసి చదివితేనే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది, రైట్. థ్యాంక్ యూ. తర్వాత లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ లీడ్ అనే పదం నుంచి ఈ లీడర్షిప్ అనే పదం పుట్టడం జరిగిందట. అసలు లీడ్ అంటే ఏంటి, లీడర్షిప్ అంటే ఏంటి? లీడ్ అంటే ఏంటి విచ్ మీన్స్ టు గైడ్, టు గవర్న్, టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అన్నమాట. లీడర్షిప్ అంటే ఏంటి, నాయకత్వం అంటే ఏంటంటే టు గైడ్, వాళ్ళని మార్గనిర్దేశం చేయడం, వాళ్ళని పరిపాలించడం, వాళ్ళని ప్రేరేపించడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ కూడా లీడర్షిప్ యొక్క అర్థం అనమాట. లీడర్షిప్ అనేది లీడ్ అనే పదం నుంచి వచ్చింది. లీడ్ అంటే ఏంటంటే వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని గవర్న్ చేయడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది లీడర్షిప్గా చెప్పుకోవచ్చు. అసలు లీడర్షిప్ అంటే లీడర్షిప్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మేనేజర్ టు ఇన్ఫ్లుయెన్స్, గైడ్, డైరెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద సబార్డినేట్స్ టువార్డ్స్ అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్. ఆర్గనైజేషన్ గోల్స్ని వాళ్ళు సాధించడం కోసము ఆ విధంగా వాళ్ళని గైడ్ చేయడం, ఆ విధంగా వాళ్ళని దిశానిర్దేశం చేయడం, ఆ విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్, కింద స్థాయి ఉద్యోగులు, సబార్డినేట్ ఉద్యోగుల యొక్క బిహేవియర్ని మార్చే విధంగా వాళ్ళని పురుకొల్పే విధానాన్ని లీడర్షిప్ అంటారన్నమాట. సింపుల్ డెఫినేషన్, లీడర్షిప్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ టు వర్క్ విల్లింగ్లీ అండ్ ఎంతూజియాస్టికల్లీ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ గోల్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పనిచేసేలాగా, వాళ్ళు ఉత్సాహంగా పనిచేసి ఆర్గనైజేషన్ గోల్స్ని నెరవేర్చడానికి పనిచేసే విధానాన్ని లీడర్షిప్ అని అంటారన్నమాట, రైట్. ఇంకా కొందరు ప్రముఖ మేనేజ్మెంట్ శాస్త్రవేత్తలు లీడర్షిప్ గురించి ఏ విధంగా డిఫైన్ చేశారు. కైత్ డేవిస్, ఇది ఈ మీనింగ్స్ వీళ్ళ పేర్లు ఇచ్చి ఏమని వాళ్ళు డిఫైన్ చేశారని ఎగ్జామ్లో ఏం అడగట్లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాట్ ఈజ్ వాట్, వాళ్ళు ఏ విధంగా డిఫైన్ చేశారనేది తెలుసుకోండి చాలు. లీడర్షిప్ ఈజ్ ఏ హ్యూమన్ ఫ్యాక్టర్, మానవ సంబంధమైనటువంటి
ఒక విషయము విచ్ బైండ్స్ ద గ్రూప్ టుగెదర్ అండ్ మోటివేట్ ఇట్ టువార్డ్స్ అ పర్టికులర్ గోల్. ఈ లీడర్షిప్ అనేది ఏం చేస్తుందంటే ఆయా వ్యక్తుల్ని, ఆయా సమూహాన్ని, ఆ పియర్ గ్రూప్స్ని వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేస్తుంది. గ్రూప్గా చేయడం ద్వారా ఆ గ్రూప్గా చేసి వాళ్ళని ఒక నాయకుడు నడిపిస్తాడు. ఆ నాయకుడు ఒక గోల్ని సాధించేలాగా తయారు చేయడం అనేది లీడర్షిప్ అని చెప్పడం జరిగిందనమాట. కూన్స్ అండ్ ఓ డానియల్ వీళ్ళు ఏం చెప్పారంటే లీడర్షిప్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎక్సెప్ట్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ కమ్యూనికేషన్ టువార్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్. ఆయా వ్యక్తుల్ని వ్యక్తిగతంగా ప్రేరేపించి వాళ్ళని ఆ విధంగా సంస్థ యొక్క గోల్స్ నెరవేర్చేలాగా వాళ్ళని కమ్యూనికేట్ చేయడమే లీడర్షిప్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎక్సెప్ట్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్, ఆ విధంగా ప్రేరేపించాలన్నమాట వాళ్ళు, దాన్నే ప్రభావితం చేయగలగాలి, దాన్నే లీడర్షిప్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవానికి అసలు ఈ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ చిన్న టాపిక్. దీంట్లో ఈ మెథడ్స్, టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా అసలు వాట్ ఈజ్ లీడర్షిప్ అనేది తెలుసుకోవడం కోసం దీన్ని చూసాం. ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. అసలు నాయకత్వం అవసరం ఏముంది? ఇనిషియేట్స్ యాక్షన్. నాయకుడు అనేవాడు అసలు ఫంక్షన్స్, నాయకుడు అనేవాడు ఏం చేయాలి, అసలు నాయకుడు అనే వాడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇనిషియేట్ యాక్షన్స్. లీడర్ అనేవాడే కదా ఫస్ట్ లీడ్ తీసుకునేది. ఏదన్నా పని చేయడానికి అతనే ముందుకు వస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సబర్మతి ఆశ్రమంలో అందరూ గాంధీ గారు గుజరాత్లో నర్మదా నది ఒడ్డున సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పినప్పుడు అక్కడ చాలామంది జాయిన్ అయ్యారంట. జాయిన్ అయినప్పుడు అందరూ లేవడానికంటే ముందే ఈయనే 4 లేచేసి ఈయనే సబర్మతి ఆశ్రమంలో చీపురు పట్టుకొని ఊడ్చేవాడు అనమాట. అలా అంటే వాళ్ళందరికీ ఈయనే మార్గనిర్దేశం చేసింది, ఈయనే ఇనిషియేట్ చేసింది అనమాట. వాళ్ళందరికీ నేను చెప్పడం ఏంటి, నేనే ముందు చేస్తే వాళ్ళు నన్ను చూసి ప్రేరణ పొందుతారు కదా అని. అట్లా నాయకుడు అనేవాడు ఇనిషియేషన్ తీసుకోవాలి, మొదటగా తనే పనిని ప్రారంభించాలి. రైట్ రండి, నేను ఉద్యమం చేస్తున్నాను, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయండి అని ముందు నడిచేవాళ్ళగా ఉండాలి. ఇనిషియేట్ యాక్షన్. లీడర్ స్టార్ట్ ద వర్క్ బై కమ్యూనికేటింగ్ పాలసీస్, ప్లాన్స్, ఆబ్జెక్టివ్స్ టు ద సబార్డినేట్స్. తర్వాత మోటివేషన్. లీడరు మోటివేట్ చేయగలగాలి చాలా గ్రూప్స్ని. లీడర్ మోటివేట్స్ ఎంప్లాయీస్ త్రూ మ్యాండేటరీ అండ్ నాన్ మ్యాండేటరీ ఇన్సెంటివ్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఉండాల్సిన మరియు ఖచ్చితంగా అవసరం లేని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని వాటి గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని మోటివేట్ చేసేలాగా ప్రవర్తన అనేది ఉండాలి లీడర్కి. ప్రొవైడింగ్ గైడెన్స్. వాళ్ళని మార్గనిర్దేశం చేయాలి. ఏ లీడర్ గైడ్స్ ఎంప్లాయీ అండ్ షోస్ దెమ్ హౌ టు పర్ఫామ్ వర్క్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఏ విధంగా ప్రభావవంతంగా పనిచేయాలనే దాని గురించి ఇతను మార్గనిర్దేశం చేయగలిగేవాళ్ళగా ఉండగలి. క్రియేటింగ్ కాన్ఫిడెన్స్. ఆ వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా ఉండాలి. క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ గోల్స్. ఆ క్రింది స్థాయి ఉద్యోగుల యొక్క మీ గోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని తెలియజేసి వాటిని తెలియజెప్పడం ద్వారా అతనికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేలాగా ఉండాలి. బిల్డ్ మోరల్. ఏ లీడర్ డెవలప్ ట్రస్ట్, కోఆపరేషన్, విల్లింగ్నెస్ అమాంగ్ ద ఎంప్లాయీస్. వాళ్ళ కంపెనీ పట్ల లీడరు ఆ యొక్క ఎంప్లాయీస్కి ట్రస్ట్ క్రియేట్ చేయాలి, అలానే సహకారాన్ని అందించాలి, అలానే విల్లింగ్నెస్, ఆ సంస్థకి లాభాల బాటలో పయనించేలాగా చేయడం కోసం వాళ్ళకి విల్లింగ్నెస్ క్రియేట్ చేసేలాగా ఈయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలన్నమాట. బిల్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అది పని వాతావరణం క్రియేట్ చేసే వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయడానికి లీడరు చర్యలు తీసుకోవాలంట. ఏ లీడర్ మెయింటైన్స్ హెల్తీ హ్యూమన్ రిలేషన్స్ అండ్ క్రియేట్ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. రైట్. కోఆర్డినేషన్. ఏ లీడర్ హార్మనైజ్ ఇండివిజువల్ గోల్స్ విత్ ఆర్గనైజేషన్ గోల్స్. వ్యక్తుల యొక్క లక్ష్యాల్ని సంస్థ యొక్క లక్ష్యాలుగా రూపాంతరం చెందించేలాగా లీడరు ప్రభావితం చేయగలిగేలా ఉండాలి. ఇవన్నీ లీడర్ యొక్క క్వాలిటీస్. ఇవన్నీ మామూలుగా మీకు సింపుల్గా వాటిని చదువుకున్నా కానీ అర్థమైపోయింది. దీంట్లో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. దీని తర్వాత వచ్చే కాన్సెప్ట్ ఇప్పుడు లీడర్షిప్ మెథడ్స్ అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. రైట్. ఇవి ఒకసారి యాక్చువల్గా ఎవరుగా కూకీగా అట్లా తెలుసుకున్నా సరిపోతుంది. అయితే క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్. ఒక విజయవంతమైనటువంటి నాయకుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి
రైట్. మంచి నాయకుడి యొక్క లక్షణాలు: ఫిజికల్ అపియరెన్స్, శారీరక వ్యక్తిత్వం, శారీరక అపియరెన్స్ ఎలా ఉండాలి. లీడర్ షుడ్ హ్యావ్ ప్లెజింగ్ పర్సనాలిటీ అండ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కలిగి చూడడానికి రైట్ అతను ఆకర్షించే విధంగా ఉండాలి. ఫిజికల్ అపియరెన్స్. విజన్ అండ్ ఫోర్సైట్, నాయకుడికి దూరదృష్టి కలిగి ఉండాలి. తర్వాత ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ముందు కాలంలో ఏం అవసరం అవుతాయి నా కింద స్థాయి ఉద్యోగులు అనేది చూడగలగాలి. లీడర్ షుడ్ బి ఫ్యూచర్ ఓరియంటెడ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ప్లానింగ్ అహెడ్, ముందును ఆలోచించగలిగి ప్రణాళికలు చేయగలిగేలా ఉండాలి. ఇంటెలిజెన్స్, మేధస్సు కలిగి ఉండాలి. అనలైజ్ ప్రాబ్లమ్స్ కేర్ఫుల్ అండ్ మేక్ సౌండ్ డెసిషన్స్, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏదైనా సమస్య గురించి కానీ ఏ విషయం గురించి అయినా కానీ పూర్తిగా ఆ సమాచారాన్ని చేరవేసేలాగా, ఆ సమాచారం అర్థమయ్యేలాగా తెలియజేసే వాళ్ళలాగా ఉండాలి. లీడర్ షుడ్ కమ్యూనికేట్ పాలసీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఆబ్జెక్టివిటీ, నిష్పాక్షికత కలిగి ఉండాలి. లీడర్ షుడ్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్ రాదర్ దెన్ ద పర్సనల్ బయాస్. ఏ ఒక్కళ్ళ ఉద్దేశాలు నెరవేర్చడానికో మాత్రమే కాకుండా ఆ యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి, లాజిక్ని బట్టి, దానికి హేతు పద్ధతిని బట్టి, వాస్తవాలను బట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా నిష్పాక్షికంగా ఉండేటట్టు లీడర్ అనేవాడు బిహేవ్ చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ వర్క్, ఆ పని గురించి తనకు నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే కదా కింద వాళ్ళని గైడ్ చేయగలడు. లీడర్షిప్ ప్రాసెస్ అడక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్క్ పర్ఫార్మ్డ్ బై సబార్డినేట్స్, కింద స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారో దాని గురించి ఈయనకు ముందు అవగాహన ఉండాలి. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించి బాధ్యతని మోయగలిగి బాధ్యతను తన భుజాల మీద వేసుకునేవాడుగా ఉండాలి. లీడర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టువార్డ్స్ ద ఆర్గనైజేషన్ గోల్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్, ఆత్మవిశ్వాసం ఉండాలి, సంకల్ప శక్తి ఉండాలి. లీడర్ షుడ్ పొసెస్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్ టు హ్యాండిల్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు, గడ్డు పరిస్థితులు వచ్చినా వాటిని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. మానవతావాదకుగా ఉండాలి. ఎంపతి, సహానుభూతి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నీ సమస్యగా ఫీల్ అయ్యే విధంగా ఉండాలి. లీడర్ షుడ్ అండర్స్టాండ్ ద ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్ అండ్ యాస్పిరేషన్స్, వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి, వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతను తన ఉద్దేశాలుగా, తన అవసరాలుగా, తన బాధలుగా స్వీకరించి వాటిలో సహానుభూతి చెందగలిగి ఉండాలి. రైట్. లీడర్షిప్ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, గైడింగ్ ఎంప్లాయీస్, మోటివేటింగ్ వర్కర్స్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్, క్రియేటింగ్ కోఆర్డినేషన్, అచీవింగ్ గోల్స్, ఇవన్నీ కూడా ఈ చేసే విధంగా ఉండడమే లీడర్షిప్ అనమాట. రైట్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మోర్ డిఫరెంట్ లీడర్షిప్ స్టైల్స్ ఆర్ మోడల్స్ ఆఫ్ డిఫరెంట్ లీడర్షిప్ మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి తరచుగా ఎగ్జామ్లో రైట్. ఏంటి ఆ మోడల్స్ అయ్యా అంటే, డిఫరెంట్ లీడర్స్ ఫాలో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లీడర్షిప్ స్టైల్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, టైప్ ఆఫ్ వర్క్ అండ్ ఆర్గనైజేషన్ సిచ్యువేషన్. చాలామంది నాయకులు, ప్రపంచంలో చాలామంది నాయకులు చాలా రకాలైనటువంటి నాయకత్వ లక్షణాలను వినియోగించారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ అనుకో, సత్యం, అహింస, రైట్, నిరాయుధీకరణ, ఇట్లాంటి ఉద్దేశాల ప్రాతిపదికన చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు అనుకో, సాయుధ పోరాటం బేస్ మీదుగా లీడర్షిప్ని రన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క విధమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ క్వాలిటీస్ ద్వారా, ఆ క్వాలిటీస్ అనేది ఎందుకు వస్తాయంటే, డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, టైప్ ఆఫ్ వర్క్ అండ్ ఆర్గనైజేషన్ సిచ్యువేషన్. ఆ సంస్థ యొక్క ఏ విధంగా అది రూపుదిద్దబడి ఉంది అనే టైప్ ఆఫ్ వర్క్, అక్కడ చేసే వర్క్ ఏంటి, నేచర్ ఆఫ్ ఎంప్లాయీస్, అక్కడ చేసే ఉద్యోగుల యొక్క నేచర్, లక్షణాలు ఎలా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని లీడరు వాళ్ళని లీడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని గైడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని మోటివేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. లీడర్షిప్ మోడల్స్. ఫస్ట్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఆటోక్రటిక్ లీడర్షిప్, నిరంకుశవాద, నియంతృత్వ నాయకత్వ లక్షణం అనమాట. అసలు ఏంటి నిరంకృత్య నాయకత్వ లక్షణం అంటే అసలు ఏంటంటే, ఇన్ దిస్ స్టైల్ ద లీడర్ హ్యాస్ కంప్లీట్ అథారిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ద లీడర్ అలోన్ టేక్స్ డెసిషన్స్ అండ్ డైరెక్ట్ సబార్డినేట్స్. దీంట్లో నిరంకుశవాద నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, కంప్లీట్ అధికారం తన చేతిలోనే ఉంటుంది, కింద స్థాయి ఉద్యోగుల మీద పూర్తి స్థాయి అధికారం చలాయించడం అనేది ఇతని చేతిలో ఉంటుందన్నమాట. పాలసీలు తయారు చేసేటప్పుడు కానీ, ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కింద స్థాయి ఉద్యోగుల యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యం, పాల్పంచుకోవడం అనేది ఉండదు.
లీడర్ తానొక్కడే డెసిషన్ తీసుకోవడము, ఆయన ఒక్కడే మార్గనిర్దేశం చేయడము, డైరెక్ట్ ద సబార్డినేట్స్, కింద స్థాయి ఉద్యోగుల్ని డైరెక్ట్ చేయడం అనేది ఉంటుందన్నమాట. ఫీచర్స్ సెంట్రలైజ్డ్ అథారిటీ. ఈ ఆటోక్రటిక్ లీడర్షిప్లో ఏముంటుంది? సెంట్రలైజ్డ్ అథారిటీ ఉంటుంది. అధికారం అంతా ఒక్క అతని దగ్గరే కేంద్రీకృతమై ఉంటుంది. వన్ వే కమ్యూనికేషన్. అతను ఏం చెప్తే అదే కింద స్థాయి వాళ్ళు ఫాలో అవ్వాలి, అంతేగాని ఎదురు చెప్పడానికి లేదంట. ఎంప్లాయీ హ్యావ్ లిటిల్ ఫ్రీడమ్. తక్కువ స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది కింద స్థాయి ఉద్యోగులకి. డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద లీడర్ అయినా. డెసిషన్ అన్నీ కూడా ఆయన ఒక్కడే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అడ్వాంటేజెస్ ఏంటి అసలు? క్విక్ డెసిషన్. ఒక్కడే డెసిషన్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. హై ప్రొడక్టివిటీ అండర్ స్ట్రిక్ట్ సూపర్వైజన్. ఆయన ఒక్కడే చెప్తారు కాబట్టి ఆయన మార్గనిర్దేశకత్వంలో నడవాల్సి ఉంటుంది కాబట్టి ఉత్పాదకత పెరిగిద్ది అనమాట. ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి, కూక్ అనడానికి, వ్యతిరేకించడానికి లేదనమాట. సూటబుల్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్. ఏదైతే అత్యవసర పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు ఉంటే అట్లాంటి సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి విధానం అనేది దోహదం చేస్తుంది, సెట్ అయ్యింది. డిసడ్వాంటేజ్ ఎంప్లాయీ డిస్సాటిస్ఫాక్షన్. ఇట్లా నియంతృత్వం ద్వారా నిరంకుశంగా లీడర్ ప్రవర్తించడం అనేది ఉద్యోగుల్లో అసంతృప్తి రగిలేలాగా చేస్తుంది. హై అబ్సెంటేనిజం అంటే మానేస్తుంటారు అనమాట. ఎందుకు వాడు సతాయిస్తాడు ఏంటి అని చికాకు పడి మానేస్తుంటాం. అబ్సెంటేజం అనేది పెరుగుతుంటా. హై ఎంప్లాయీ టర్న్ ఓవర్స్. అసలు జాబ్నే వదిలేసే సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్రియేటివిటీ ఈజ్ డిస్కరేజ్డ్. కాదు నాయన లీడర్ గారు, మీరు చెప్పింది కాదు, అట్లా చేస్తే తప్పు, అట్లా చేస్తే ఇంకా మనకు లాస్ వస్తుంది, అట్లా చేస్తే ఖర్చు ఎక్కువైంది అని కింద స్థాయి ఉద్యోగులు చెప్పలేరు కదా. కాబట్టి వీళ్ళ యొక్క క్రియేటివిటీ, వీళ్ళ యొక్క ఐడియాలు అనేవి డిస్కరేజ్ చేయబడతాయి అన్నమాట. ఎప్పుడు సూటబుల్ అవుతుందంటే వర్క్ ఈజ్ రొటీన్. ఏ సిచ్యువేషన్స్లో ఈ ఆటోక్రటిక్ లీడర్షిప్ ఉపయోగపడిందంటే వర్క్ ఈజ్ రొటీన్ అండ్ అన్స్కిల్డ్. దానికి ఎటువంటి స్కిల్ అవసరం, నైపుణ్యం అవసరం లేనప్పుడు, వర్క్ అనేది రొటీన్గా మోస ధోరణిలో జరుగుతున్నప్పుడు ఇటువంటిది సెట్ అయ్యిందంట. ప్రాజెక్ట్ ఇన్ షార్ట్ టర్మ్. ఆ ప్రాజెక్ట్ అనేది తక్కువ సమయానికి సంబంధించింది అన్నప్పుడు ఇమ్మీడియట్ డెసిషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఖచ్చితంగా వెంటనే ఇది జరగాలన్నప్పుడు అట్లాంటి సందర్భంలో ఇది సెట్ అయ్యింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్నాడు కదా, అక్కడ ఏంది ఒకటే పని చేస్తారనమాట. అక్కడ పనులన్నీ కూడా వెంటనే జరిగిపోతాయి, చిన్న చిన్న పనులుగా డివైడ్ అయి ఉంటాయి అనమాట. అట్లాంటి సందర్భంలో ఈ నిరంకుశవాద నాయకత్వ లక్షణాలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా లీసెస్ ఫేర్ లీడర్షిప్ స్టైల్. స్వేచ్ఛ నాయకత్వ లక్షణాలు ఏంటి అసలు? లీసెస్ ఫేర్ నాయకత్వ లక్షణాలు అంటే లీడర్స్ గివ్స్ మ్యాక్సిమం ఫ్రీడమ్ టు ఎంప్లాయీస్ అండ్ ట్రస్ట్ దెమ్ టు పర్ఫార్మ్ వర్క్ ఆన్ దేర్ ఓన్. లీడర్ ప్రొవైడ్స్ వెరీ లిటిల్ సూపర్విజన్. ఈయన చాలా తక్కువ పర్యవేక్షణ చేస్తాడు, వాళ్ళకి ఆ కింద స్థాయి ఎంప్లాయీస్కి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తాడు అనమాట. అలానే ట్రస్ట్ దెమ్ టు పర్ఫార్మ్ వర్క్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళ సొంతంగా వాళ్ళంతటా ఓన్గా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వర్క్ చేసేలాగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారన్నమాట. ఇది లీసెస్ ఫేర్ లీడర్షిప్ ఫీచర్స్ అనమాట. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మినిమం ఇంటర్ఫేస్, చాలా తక్కువే అతను కలగజేసుకోవడం ఉంటుంది. ఎంప్లాయీసే డెసిషన్ మేక్ చేసుకుంటూ లీడర్ యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్. ఈయన సదుపాయాలు కల్పించే వాళ్ళలాగా ఉంటారన్నమాట. అంతే. ఏంటి ఈ లీసెస్ ఫేర్ లీడర్షిప్ మోడల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్రియేటివిటీని పెంపొందించవచ్చు, అలానే ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ని రగిలించవచ్చు, జాబ్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అంట. అయితే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. మొత్తము కింద వాళ్ళే చేస్తారు కాబట్టి, కింద వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారం ప్రకారం జరిగింది కాబట్టి కొంత కోఆర్డినేషన్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. పాసిబిలిటీ ఆఫ్ ఇండిసిప్లైన్. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఎలాగంటే అలా చేసేసి క్రమశిక్షణ లేకుండా తయారయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. స్లో అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. మీకు ఒక టార్గెట్, మీకు ఒక నిర్బంధం ఏం లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో లక్ష్యం అనేది లేట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సూటబుల్ వెన్. ఎప్పుడు సూట్ అయ్యిద్ది అంటే ఇది ఎంప్లాయీస్ అందరూ నైపుణ్యం కలిగి వాళ్ళు అయినప్పుడు, ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నప్పుడు, అలానే లాయల్ అండ్ కంఫర్ట్. వాళ్ళంతా న్యాయబద్ధంగా మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అయి ఉండి పోటీతత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు అయినప్పుడు మాత్రమే ఇది సెట్ అయ్యిద్ది అనమాట. అంతేగాని దొంగలకి అన్లాఫుల్గా ఉండే వాళ్ళకి ఇది సెట్ కాదనమాట. ఈ విధంగా లీసెస్ ఫేర్ టైప్ ఆఫ్ లీడర్షిప్, ఆటోక్రటిక్ లీడర్షిప్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డెమోక్రటిక్ పార్టిసిపేటివ్ లీడర్షిప్ టైప్.
ప్రజాస్వామ్య నాయకత్వ లక్షణాలు. అసలు ప్రజాస్వామ్య నాయకత్వం అంటే మనకు తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేలాగా చేయడమే డెమోక్రసీ అంటారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ మనం నాయకుల్ని మనమే ఎన్నుకుంటున్నాం. మనం ఎన్నుకున్న నాయకుల ద్వారా మనం పరిపాలించబడుతున్నాం అనమాట. అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. లీడర్ ఎంకరేజ్ ఎంప్లాయీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్లో నిర్ణయాలు తీసుకోవడంలో, పాలసీలను రూపొందించడంలో ఎంప్లాయీస్ పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తారన్నమాట. హౌవర్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ రిమైన్స్ విత్ ద లీడర్. వాళ్ళని పార్టిసిపేట్ చేసినప్పటికీ ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం మాత్రం ఇతనికే ఉంటుంది. మనం ఇప్పుడు ఇండియాలో కూడా అంతే కదా. యాక్చువల్గా వాళ్ళకి ఎమ్మెల్యే పదవిని, లేకపోతే ఎంపీ పదవిని, లేకపోతే ఇంకా ప్రధానమంత్రి పదవిని, ఆ పదవులని వాళ్ళు చేరుకునేలాగా దోహదం చేస్తుంది ఎవరు? ప్రజలే ఓట్లు వేయడం ద్వారా వాళ్ళని ఆ పదవిలోకి తీసుకెళ్తారు. అంత మాత్రాన మేమే కదా నిన్న ఆ కుర్చీలో కూర్చోబెట్టింది, మా ఓట్ల ద్వారానే కదా, మేము చెప్పినట్టు చేయాలంటే కుదరదు. కానీ నిర్ణయం అనేది ఆ నాయకుడు తీసుకునేలాగా సాగుతుంది అనమాట. అతను తీసుకున్న దాని ప్రకారం సాగుతుంది అనమాట. అట్లా బట్ డెసిషన్ మేకింగ్ పవర్ రిమైన్స్ విత్ ద లీడర్. ఏంటి దీని యొక్క ఫీచర్స్, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంప్లాయీస్ పార్టిసిపేషన్ ఉంటుంది, 2-వే కమ్యూనికేషన్, మనం చెప్పేది ఆయన నుంచి వచ్చే సమాధానాలు అనేవి ఇక్కడ మనం తరచుగా చూస్తూ ఉంటాం. కన్సల్టేషన్ బిఫోర్ డెసిషన్స్. అయితే ఆ లీడరు ఈ విధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని పార్టిసిపేషన్ చేస్తున్నారుగా, కాకపోతే ఫైనల్ డెసిషన్ ఏది మంచి చెడు అని రేషనలైజ్గా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అనేది ఆయన చేతిలో ఉన్నప్పటికీ కన్సల్టేషన్ అయితే జరిగిద్ది అనమాట. టీమ్ వర్క్ ఈజ్ ఎంకరేజ్డ్. అందరూ కలిసికట్టుగా చేసేలాగా దోహదం చేస్తారు. అడ్వాంటేజ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, హయ్యర్ మోటివేషన్ ఉంటుంది, బెటర్ క్రియేటివిటీ ఉంటుంది, పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్, మంచి స్నేహశీలమైనటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ చేయబడుతుంది. డిసడ్వాంటేజ్ టైం కన్స్యూమింగ్. ఈ జనాలందరూ వాళ్ళ యొక్క డెసిషన్స్ మేకింగ్లో, తమ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో పార్టిసిపేట్ చేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. డిఫికల్టీ ఇన్ ఎమర్జెన్సీస్. అత్యవసర పరిస్థితులు, అత్యవసర కాల సమయాల్లో ఇది వీళ్ళందరి నిర్ణయాలు తీసుకోవడము, దాని నుంచి ఇతను ఫైనల్ అవుట్పుట్ నిర్ణయం తీసుకోవడం అనేది టైం టేకెన్గా కొంచెం డిలే ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట. ఎక్కడ సూటబుల్ అయింది? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు, లాంగ్ టర్మ్ డెసిషన్స్ రిక్వైర్ అయినప్పుడు, ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అయినప్పుడు, అట్లాంటి సిచ్యువేషన్స్లో సేమ్ ఇండియా పరిపాలన ఎలా ఉంటుందో, ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుందో అది దానికి సెట్ అయ్యే విధానమే ఈ డెమోక్రటిక్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అన్నమాట. తర్వాత బ్యూరోక్రటిక్ లీడర్షిప్ స్టైల్. అధికార యంత్రాంగ నాయకత్వం అంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఏ విధంగా పాలన సాగుతుంది అనే దాన్ని బేస్ మీదుగా ఈ లీడర్షిప్ స్టైల్ని అర్థం చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ అథారిటీస్లో, గవర్నమెంట్ కంపెనీస్లో ఏ విధంగా ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులలో ఏ విధంగా ఉంటుంది, మాకు ఒక జీవో ఉండాలి, మాకు ఒక ఆర్డర్ ఉండాలి, మాకు ఒక మెమో ఉండాలి, దాని ప్రకారం మేము ఫాలో అవుతాము, మా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకునే దానికి లేదు సార్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు తరచుగా. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. అదే మనం రిఫ్లెక్ట్ చేస్తాం. లీడర్స్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఆర్గనైజేషన్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్. ఏ విధంగా అయితే ఆ సంస్థకు సంబంధించి పై అధికారులు ఏ విధంగా అయితే రూల్స్ని ఫ్రేమ్ చేస్తారో, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారో, రెగ్యులేషన్స్ నియంత్రణను ఫ్రేమ్ చేస్తారో, ప్రొసీజర్లు ఫ్రేమ్ చేస్తారో, దాని ప్రకారం నడుచుకోవడం అనేది ఈ బ్యూరోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో ఉంటుందంట. ఎంప్లాయీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద రూల్స్ వితౌట్ డీవియేషన్. ఖచ్చితంగా ఆ రూల్స్ని ఫాలో అయ్యేలాగా నడుచుకోవడం అనేది ఈ బ్యూరోక్రటిక్ లీడర్షిప్లో ఉంటుందన్నమాట. ఆ విధంగా కింది స్థాయిలు పై అధికారుల యొక్క సూచనలు, సలహాలు, రూల్స్ను ప్రాతిపదికగా కింది వాళ్ళు నడుచుకునేలాగా చేసేటట్టు ఈ బ్యూరోక్రటిక్ లీడర్షిప్లో లీడర్ అనేవాళ్ళు యాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? స్ట్రిక్ట్ రూల్ ఓరియంటేషన్. ఖచ్చితంగా ఆ నియమాలకు కట్టుబడి పనిచేసేలాగా ఉండాలి. ఫార్మల్ ప్రొసీజర్. సాదాసీదా మామూలుగా ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్స్. పై అధికారి కింద అధికారి చెప్తే, కింద అధికారి ఆయన కంటే కింద అధికారి చెప్తే, ఆ కింద అధికారి ఇంకా వాళ్ళ కింద అధికారులు చెప్తారన్నమాట. చైన్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయన్నమాట. ప్రమోషన్స్ బేస్డ్ ఆన్ ద రూల్ కంప్లైన్సెస్. పై స్థాయికి ఎదగడం అనేది ఏంటంటే అది కూడా రూల్ బేస్ మీదుగా సాగుతూ ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కన్సిస్టెంట్ ఉంటుంది, స్థిరంగా ఉంటుందన్నమాట. అలానే క్వాలిటీ కంట్రోల్, నాణ్యత నియంత్రణ ఉంటుంది. సేఫ్ వర్కింగ్ కండిషన్స్, అంతే కదా.
ఇప్పుడు నిర్ణయాలు అనేవాళ్ళు పై వాళ్ళు తీసుకుంటారు. ఆ పై వాళ్ళు 1-2 సార్లు అన్ని సిచ్యువేషన్స్ని బేరీజ్ వేసుకొని తీసుకునేది. కాబట్టి స్థిరత్వం ఉంటుంది, నాణ్యత నియంత్రణ, క్వాలిటీ అనేది తగ్గదనమాట వర్క్లో. అలానే సేఫ్ వర్కింగ్ కండిషన్స్ కూడా ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంది, క్రియేటివిటీ లోపిస్తుంది, లో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీస్ యొక్క సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది తగ్గుతుంది, స్లో రెస్పాన్స్ టు చేంజ్. ఇట్లా ఈ గవర్నమెంట్ మామూలుగా సిచ్యువేషన్ ఆర్గనైజేషన్స్లో కానీ ఆ సెక్టార్లో కానీ స్లో రెస్పాన్స్ టు ద చేంజ్. ఎందుకంటే ఆ రూల్స్ పైనుంచి మాకు రూల్స్ రావాలి, పైనుంచి మెమోస్ రావాలి, పైనుంచి గైడ్లైన్స్ రావాలి, అప్పుడే మేము చేంజ్ చేస్తూ ఉంటాం అంటారనమాట. అందువల్ల స్లో రెస్పాన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఈ సెట్ అయిందంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అయినప్పుడు, క్వాలిటీ స్టాండర్డ్స్ మస్ట్ బి మెయింటైన్ చేయాల్సినప్పుడు గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్లోనే ఈ బ్యూరోక్రటిక్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అనేది సెట్ అయ్యిద్ది అనమాట. ఇది కంపారిజన్ ఒకసారి చూసుకోండి. మామూలుగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది ఇక్కడే ఉంటాం. ఆటోక్రటిక్ స్టైల్లో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా వన్ వే ఉంటుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సెట్ అయ్యిద్ది అనమాట. నిర్ణయాలు తీసుకునే వాళ్ళంతా కూడా ఒకే లీడర్ పద్ధతిలో ఉంటుంది. లీసెస్ ఫేర్లో ఎంప్లాయీస్ అందరూ తీసుకుంటారు, సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ ఫ్రీగా ఉంటుంది, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న దగ్గర ఇది సెట్ అయ్యింది. డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి సిచ్యువేషన్స్లో లీడర్స్ ప్లస్ ఎంప్లాయీస్ ఇద్దరు నిర్ణయాలు తీసుకోవడం అంటారు. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా ఇద్దరి మధ్య జరుగుతుంది. టీమ్ బేస్డ్ ఆర్గనైజేషన్స్లో ఇది సెట్ అయ్యింది. బ్యూరోక్రటిక్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది, ఎంప్లాయీ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి ఇది సెట్ అయ్యిద్ది అనమాట. రైట్, ఒక మాటలో చెప్పాలంటే లీడర్షిప్ స్టైల్స్ ఆటోక్రటిక్, లీసెస్ ఫెయిర్, డెమోక్రటిక్, బ్యూరోక్రటిక్. ఆటోక్రటిక్లో లీడర్ సెంటర్డ్ ఉంటుంది, లీసెస్ ఫెయిర్లో ఫ్రీడమ్ సెంటర్డ్ ఉంటుంది, డెమోక్రటిక్లో పార్టిసిపేషన్ సెంటర్డ్ ఉంటుంది, బ్యూరోక్రటిక్లో రూల్ సెంటర్డ్ ఉంటుంది అనమాట. ఇట్లా రూల్ సెంటర్డ్ లీడర్షిప్ అనేది ఏ లీడర్షిప్ మోడల్లో ఉంటుంది, బ్యూరోక్రటిక్గా, లీసెస్ ఫెయిర్, ఆటోక్రటిక్గా అనడం జరుగుతుందంట. బ్యూరోక్రటిక్లో ఉంటుంది. అట్లా దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టైప్స్ ఇంపార్టెంట్. ఆటోక్రటిక్ అంటే ఏంటి, లీసెస్ ఫెయిర్ అంటే డెమోక్రటిక్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మీరు వీడియో చూసారు కాబట్టి లైక్ చేయండి, అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీ మొబైల్లో ఉన్నటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. అదేవిధంగా ప్రతి ఒక్కరు, నేను తరచుగా ఇవి చెప్పను, నాకు ఇట్లాంటి ఇష్టం కూడా ఉండదు ఎక్కువగా. ఇవి మీకు ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుందా అనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే సిన్సియర్గా దీనికి ప్రిపేర్ అవుతుందో వాళ్ళు ఈ క్లాసెస్ కూడా మీరు వినడానికి ట్రై చేయండి. యాప్లో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. రైట్, ఇతర వివరాలకి మా వాట్సాప్లో నెంబర్ ఇచ్చాను 9985069380 అనే దానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, వాట్సాప్ కాల్ చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాసు మీకు ఏ విధంగా అనిపించింది, అదేవిధంగా మీకు ఏ విధంగా సాటిస్ఫైగా ఉంది, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ రైట్ ఈ కామెంట్ రూపంలో పొందుపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.